హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో 16th గ్రాండ్ మెగా నర్సరీస్ మేళా ఇక్కడ జరుగుతూ ఉంది. దాదాపు ఇందులో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మొక్కలన్నీ కూడా ఇక్కడ ప్రదర్శించనున్నారు. అయితే ఇది ఇవాళటి నుంచి సెప్టెంబర్ 2 వరకు జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ ఎక్స్పో అనేటటువంటిది జరుగుతుంది. ఈ మేళాలో ఏ రకాల మొక్కలు ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి వివరాలను గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకుందాం. చెప్పండి, మీ దగ్గర ఎట్లాంటి మొక్కలు అందుబాటులో ఉన్నాయి, వాటిని మీరు ఎట్లా పెంచుతారా మొక్కల్ని? 16th గ్రాండ్ నర్సరీ మేళా జరుగుతోంది ఇక్కడ హైదరాబాద్లో. ఎవ్రీ ఇయర్ 2 times జరుగుతుంది. జనవరి 15th రిపబ్లిక్ డేకి 2 సార్లు. ఇంచుమించు 20 సంవత్సరాల నుంచి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాము. నా పేరు సుధాకర్ పాలకుర్తి. ఆమె న్యూట్రిషనిస్ట్, ఆర్గానిక్ కన్సల్టేషన్. ఈ సిటీలో ఒక 20 ఫార్మ్స్కి నేనే కన్సల్టెంట్గా ఉన్నాను. ముఖ్యంగా ఈసారి ఎగ్జిబిషన్లో స్పెషల్ ఏంటంటే మేము పెట్టింది 50 రకాల అంటు మామిడి మొక్కలు మామూలుగా వచ్చేస్తాయి. కానీ అంటు మామిడి మొక్కలులో గ్రాఫ్టెడ్ వెరైటీలో ఆర్గానిక్లో కన్వర్ట్ చేసి 50 రకాలు ఇచ్చామన్నమాట. మామూలుగా మనకి తెలిసిన వెరైటీస్ 25-30 ఉంటాయి. అవి కాకుండా రీసెంట్గా డెవలప్ అయిన వెరైటీస్ ఉంటాయి. లైక్ హైదర్ సాహెబ్ అని, లేకపోతే బ్లాక్ మామిడి అని, మియాజాకి అని, లేకపోతే ఇంకా గోల్డెన్ యాపిల్ అని ఒకటి, బనానా మ్యాంగో ఒకటి, వెరిగేటెడ్ మ్యాంగో కలర్కి 4 రకాల చుక్కలు ఉంటాయి అన్నమాట. వెరిగేటెడ్ మ్యాంగో ఇవన్నీ ఏంటంటే డెవలప్ చేసిన మ్యాంగోస్ అనమాట. సో ఈ 50 రకాల మ్యాంగోస్ మేము ఇక్కడ ఈరోజు ఈ 5 రోజులు ఇక్కడ ఈ ప్రదర్శనలో ఉంచాము. చాలా తక్కువ తెచ్చుకున్నాం అనమాట. 10 గ్రేడెడ్ చేసి తెచ్చాము. సో కస్టమర్స్ అందరికీ టెర్రస్ గార్డెన్ మీద పెట్టుకోవడానికి కానీ, లేకపోతే ఫ్రంట్ యాడ్ బ్యాక్ యాడ్లో పెట్టుకోవడానికి. అదే మా కాన్సెప్ట్ మెయిన్ ఏంటంటే ఈట్ ఆర్గానిక్, గ్రో ఆర్గానిక్, స్ప్రెడ్ ఆర్గానిక్. ఇది మా కాన్సెప్ట్ అనమాట. ఈ కాన్సెప్ట్ 12 ఏళ్ళ నుంచి ఇట్లాగే చేస్తున్నాం. మేము ఆర్గానిక్ తింటాం, మేము ఆర్గానిక్ పెంచుతాం, ఆర్గానిక్ స్ప్రెడ్ చేస్తాం అందరికీ. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే ఇక్కడ ఈ మ్యాంగోసే కాకుండా ఈసారి ఆకాకరకాయలు కూడా పెట్టాము. ఇక్కడ ఆకాకరకాయ చెట్లు ఒకటి, మళ్ళీ నల్ల పసుపు ఒకటి, తర్వాత డ్రాగన్ ఫ్రూట్లో ఎల్లో డ్రాగన్ ఫ్రూట్ ఒకటి పెట్టాము ఈసారి. మీ దగ్గర చూసుకుంటే క్యాన్సర్కి సంబంధించిన ఫ్రూట్స్ కూడా కనిపిస్తా బయటగా వస్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే యాంటీ క్యాన్సర్ ఫ్రూట్ అక్కడ లక్ష్మణ ఫలం అని ఉంది. ఆ యాంటీ క్యాన్సర్ ఫ్రూట్ గత 7-8 సంవత్సరాలుగా ఇంచుమించు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు అందరికీ బీయింగ్ ఏ న్యూట్రిషనిస్ట్ నేను ఈ యాంటీ క్యాన్సర్ ఫ్రూట్ క్యాన్సర్ కణాలు ఉన్న వాళ్ళకి, క్యాన్సర్ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి 1st స్టేజ్, 2nd స్టేజ్, 3rd స్టేజ్, 4th స్టేజ్, 4 స్టేజ్లు ఉంటాయి. క్యాన్సర్ తగ్గటం జరగదండి, క్యాన్సర్ స్ప్రెడ్ కాకుండా ఉంటుందన్నమాట. పైన మిద్దె మీద స్లాబ్ వేసినప్పుడు కట్టలు కడితే నీళ్ళు ఎట్లా పోకుండా ఉంటాయో, ఈ యొక్క లక్ష్మణ ఫలం యొక్క ఫ్రూట్ యొక్క పల్ప్ని దాంతో జ్యూస్ తాగితే ప్లస్ ఆకులతోటి కషాయం తీసుకుంటే ఏమవుతుందంటే 4th స్టేజ్ వాళ్ళు 3rd స్టేజ్కి, 3rd స్టేజ్ వాళ్ళు 2nd స్టేజ్కి, 2nd స్టేజ్ వాళ్ళు 1st స్టేజ్కి రావడం అనమాట. ఒక ప్లేస్లో అది కాన్సన్ట్రేట్ ఉండేసి స్టాగ్నెట్ అయిపోయేటట్టు చేస్తుంది ఈ యాంటీ క్యాన్సర్ ఫుడ్ లక్ష్మణ ఫలం, యాజ్ వెల్ యాజ్ నల్ల పసుపు. హై కుర్కుమిన్ వాల్యూ ఉన్నది నల్ల పసుపు, 9% ఉంటుందన్నమాట. ఆ నల్ల పసుపు ఈ కాంబినేషన్లో ఇంచుమించు 175-200 మందికి ఈ 4-3 ఏళ్లలో ఇచ్చాము. చాలా వరకు కంటిన్యూషన్ చేసి మిస్ కాకుండా వాడిన వాళ్ళందరూ స్టేజెస్ తగ్గించుకుంటూ సర్వైవ్ అవుతున్నారు. ఏదో ఒకసారి ఏదో టేస్ట్ చేసి వదిలేసి తగ్గలేదే అనుకునే వాళ్ళకి మాత్రం లైఫ్ రిస్క్ జాగ్రత్త ఉంటుంది. అట్లాంటి వాటికి మీరు ఎరువులు ఎట్లాంటివి చేస్తారు, వాటిని ఎట్లా పెంచుతారు ఆ మొక్కల్ని? మాకు మెయిన్ ఏంటంటే మేము ఒక సుభాష్ పాలేకర్ గారి యొక్క సిస్టమ్ని ఫాలో అవుతాం. ఎక్కడ గ్రౌండ్లో మాకు 125 ఎకరాల పొలం ఉన్నాయన్నమాట, 5-6 ప్లేసెస్లో. ఆమె కన్సల్టెంట్ వాటికి. అక్కడ ఏం చేస్తామంటే జీవామృతము, దశపర్ణి కషాయము, పంచగవ్య, నీమాస్త్రం, ఇవి కాకుండా ఏంటంటే మన మట్టి ద్రావణంతో చేసిన పుల్ల మజ్జిగ చేసినవి, ఈ కాంబినేషన్లో ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ఇది ఫెయిల్ అవుతే అది ఫెయిల్ అవుతే అది, భూమిని పాడు చేయకుండా నేల తల్లిని కాపాడేటట్టు ఉంచుకునేటట్టు అట్లా చేస్తాం. ఈ జీవామృతం, పంచగవ్య, దశపర్ణి కషాయం కొంచెం వాసన వస్తాయి. సిటీలో ఏం చేస్తామంటే టెర్రస్ మీద ఇవి కాకుండా ఆర్గానిక్లో ఇస్తాం అన్నమాట. వెర్మి కంపోస్టు, తర్వాత ఇంకా అదర్ ఏమన్నా ఉంటే కనుక ఆర్గానిక్లో ప్రోడక్ట్స్ ఉంటే ఆ స్ప్రేస్ అనమాట. ఎందుకంటే టెర్రస్ గార్డెన్స్ వాళ్ళు చిన్నపిల్లలు వెళ్తూ ఉంటారు, వాళ్ళేమో ఈ స్మెల్కి వాళ్ళకి డిఫరెంట్గా ఫీల్ అయ్యి అసలు ఇంకా మానేస్తారు అన్నమాట దాని గురించి, ఇలా ఉంటుందా అని. సో అందుకని ఏంటంటే వెర్మి కంపోస్టు అటువంటివి, పాటింగ్ మిక్స్, పాటింగ్ సాయిల్,
పెర్లైట్, వెర్మిక్యులేట్, రాక్ ఫాస్ఫేట్ ఇవన్నీ కలిపినవి ఉంటాయి. ఇవి కూడా ఆర్గానికే. అది ఇది పబ్లిక్ నుంచి రెస్పాన్స్ ఎట్లా వస్తుంది? ఇది మీరు ఆర్గానిక్ వేలో ఇవన్నీ మొక్కలు పండించడం కానీ, లేదంటే చిన్న చిన్న కూరగాయలను కూడా మీరు టెర్రస్ పైన పండించేటటువంటి ఆర్గానిక్ వేలను సాగు చేస్తున్నారు. ఎట్లా ఉంటుంది పబ్లిక్ నుంచి రెస్పాన్స్? 2010లో నేను స్టార్ట్ చేశానండి కరెక్ట్గా. అంటే ఇప్పుడు 24 కదా, 14 ఏళ్ళు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్టిక్ ఆన్ అయ్యి చాలామంది అడుగుతారు, ఇంకా ఉన్నారా మీరు అడుగుతారు అనమాట. మమ్మల్ని చూసి కొన్ని వందల మంది వచ్చారు. చాలా తక్కువ మంది, వెరీ మీగర్, ఒక 2, 3, 4 ఉండేవారు అనమాట. ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్తో స్టార్ట్ చేసాం మేము. సో అప్పుడు చేయటం వల్ల అప్పటి నుంచి కొంచెం పెరుగుకుంటూ వచ్చి మేము చాలాసార్లు చెప్పాం 2021 వరకు, ఇది మంచిదండి, రెసిడ్యూస్ ఉండవు వీటిల్లో, ఇటువంటి ఆర్గానిక్ వాటిలో, సేంద్రియ వాటిల్లో మీరు తింటే మంచిది, ఆరోగ్యానికి మంచిది, క్యాన్సర్లు, బీపీలు, షుగర్లు ఇటువంటి ఏం రావు అని చెప్తే నమ్మల. ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో, కోవిడ్ వచ్చాక ఇంకా ఒక్కొక్కరికి భయం పట్టుకుంది. అప్పుడు ఇంకా అవేర్నెస్ పెరిగింది. మేము ఒక 50% మేము తీసుకొచ్చాం అవేర్నెస్, ఓ 50% కోవిడ్ తీసుకొచ్చాం. గత 18 సంవత్సరాల నుంచి కూడా మేము ఇక్కడ 2 రకాల పశువులతో ప్రారంభించి 18 రకాల పశువులు వేస్తున్నాం. నీరు లేకుండా వరి వేస్తున్నాము. పల్లి కూడా మల్చింగ్ చేసి పండిస్తాం, పసుపు కూడా మల్చింగ్ చేసి పండిస్తాం, కంది కూడా మల్చింగ్ చేసి పండిస్తాం. ప్రతి పంటను మల్చింగ్ చేసి పండిస్తాం. సో భూమి లోపల ఎంత బలంగా భూమి ఉంటే అంత బలంగా ఆహారం వస్తుంది. బలహీనమైన భూమి లోపల బలమైన ఆహారం రాదు. అందుకే సుభాష్ పాలేకర్ గారిని ఆదర్శంగా తీసుకొని వారి యొక్క పాఠాల ద్వారా చైతన్యం పొంది ఆ బాటలోనే 18 సంవత్సరాల నుంచి నడుస్తున్నాం. సో ఈ భూమి విషమైపోతుంది, పర్యావరణం విషమైపోతుంది, మనుషులకు కూడా విషపు రోగాలు వస్తున్నాయి, వయసు నిండని చావులు అనేకం అవుతున్నాయి. సో అలాంటి చావులు రాకుండా వయసు నిండిన చావులు రావాలి. 16 ఏళ్ళ నుంచి హార్ట్ అటాక్స్, 40 ఏళ్ళకి హార్ట్ అటాక్స్ ఈ విధంగా వస్తున్నాయి. కాబట్టి వాటిని నిర్మూలన చేయడానికి మనమే రీతిలో దేశవాళ రకాలను పెడుతున్నాం. ఈ డిఎన్ఏతో క్యాన్సర్స్ వస్తాయి. ఒక విత్తనాన్ని మనం సంపర్కం చేసినప్పుడు అలాంటి విత్తనాల ద్వారా కూడా క్యాన్సర్లు వచ్చేటువంటి అవకాశాలు నేను డాక్టర్లు చెప్తూ ఉన్నారు. కాబట్టి క్యాన్సర్ కోసం కూడా మేము 3rd స్టేజ్లో ఇచ్చేటువంటి పసుపును ఉచితంగా ఇస్తున్నాం. ఇక్కడ మా స్టాల్ నెంబరు 14. ఉచితంగా ఇచ్చే క్యాన్సర్ పసుపును వినియోగించుకున్నా కూడా మేము ఇవి ఎప్పుడైనా అమ్ముతాం. కాకపోతే క్యాన్సర్ రోగులకు ఇవ్వాలనేటువంటి ఒక ఆశ ఉంది. వాళ్ళ లోపల ఆత్మధైర్యాన్ని, స్థైర్యాన్ని నిలబడాలి. క్యాన్సర్ అనేది ఒక అంటు రోగం కాదు. దాని బలహీనపడి దాని మృత్యువును కొని తెచ్చుకోవద్దు. క్యాన్సర్ అనేది ఒక సెల్స్ మాత్రమే డెవలప్ అవుతాయి. దీని తద్వారా మేము ఇచ్చే పసుపుతో పాటు ఆహార నియమాలు కూడా పాటించాలి. నల్ల బియ్యం కానీ, అరిగలు కానీ, ఊదలు కానీ అలాంటి బియ్యాన్ని కుండలో వండి గుడ్డ కప్పిన తర్వాత తెల్లారి ఫర్టిలిటీ అయిన తర్వాత తెల్లారి మనకి ఏం చేయాలి, ఆ ఆహారాన్ని గంజి రూపంలో తీసుకోవాలి. పొయ్యిల కట్టెల మీద ఉండాలి. అల్యూమినియాన్ని బంద్ చేయాలి. థమ్స్అప్, కూల్ డ్రింక్స్ బంద్ చేయాలి. టీ, కాఫీలు బంద్ చేయాలి. నెత్తికి కథలు తీసుకోవడం బంద్ చేయాలి. ఫోన్ వాడటం బంద్ చేయాలి. ఇట్లా ఈ విధంగా కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలు కూడా మేము చెప్పి ఒక 5-6 రైతులకు ఒకసారి 5-10 మంది వచ్చినప్పుడు ఇస్తాం అందరికి చెప్పి. ఈ విధంగా మా పశువు క్యాన్సర్కు ఉచితంగా అనేది కావాలి. దాదాపుగా మేము ఇతర రాష్ట్రాలకే కాకుండా మలేషియా, అమెరికా, సింగపూర్, తైవాన్, దుబాయ్తో పాటు కెనడా కూడా పోతుంది ఈ మధ్యలో. సో ఇతర దేశాలకు కూడా మా పశువు, ఈ పశువు యొక్క ప్రత్యేకత ఇతర దేశాల్లో కూడా పోతుంది. సో ఇక్కడ కూడా ఆరోగ్యకరమైన ఆహారం మన రాజధాని యొక్క రైతులు వాడి వాళ్ళ యొక్క ఆశీర్వాదాలతో మేము ముందు పోతున్నాం. ఫస్ట్ మేము ఒక అరెకరంతో స్టార్ట్ అయ్యి ఇవాళ 14-15 ఎకరాల వరకు వేస్తున్నాం. సో ఈ విధంగా 22 రకాల పసుపు వేయడానికి మా కస్టమర్లు మా మీద చూపించేటువంటి నిజాయితీ, మాకు మా ప్రోడక్ట్ మీద ఉన్న నమ్మకం. మేము గొప్ప వాళ్ళమని మేము చెప్పం దయచేసి. ఎందుకంటే భూమి గొప్పది, కాకపోతే మేము కష్టపడేటువంటి మనస్తత్వం ఉండాలి. భూమి పనికిరానిది ఎప్పుడు కాదు, రైతు పనికిరాని వాడవుతాడు చేయకపోతే. ఎక్కువ కెమికల్ వాడడం ద్వారా నీరు కూడా కలుషితం అయిపోతుంది. వేసేటువంటి యూరియా ద్వారా కానీ, డిఏపీల ద్వారా కానీ నీరంతా కూడా నీటిలోకి కలుషితం అయిపోతుంది. కాబట్టి అలాంటి వాటిని బంద్ చేసి మనం ఆహారాన్ని కూడా అందియాలనేటువంటి ఒక ధ్యేయంతో, ఒక ఆశయంతో, ఆదర్శంతో ముందుకు వచ్చాము. హోమ్ మేడ్ పికిల్స్ అండి. వెజ్ పికిల్స్ ఉంటాయి, నాన్ వెజ్ ఉంటాయి, పౌడర్స్, వడియాలు. మెయిన్ విషయం ఏంటంటే మనం ఇంట్లో మేము పూర్వం మన తాతలు, అమ్మమ్మలు ఏమి చేశారో అదే ప్రొడక్ట్స్ ఇప్పుడు చేసి ఈ కాలం ప్రజలకి ఇద్దామనేసి. ఇప్పుడంతా బయట ఫుడ్ అంతా కూడా పొల్యూషన్ అయిపోతుంది. అలా కాకుండా మంచి ఫుడ్ ఇద్దామని ప్రిజర్వేటివ్స్, కలర్స్, ఫ్లేవర్స్ ఏం లేకుండా న్యాచురల్ ఫుడ్ ప్రాసెస్తో చేస్తామండి. పికిల్స్ అనేది కారం, ఆయిల్ మెయిన్. కారం వచ్చి మేము దంపిస్తామండి. తొడిమలు తీసి తడిబడితో తుడిచి రోకలతో దంపిస్తాం. ఆయిల్ వచ్చి గ్రౌండ్నట్ ఆయిల్, అన్రిఫైండెడ్ ఆయిల్ వాడతాం. మన దగ్గర వెజ్లో వచ్చి 21 ఐటమ్స్ ఉంటాయి. వాక్కాయ ఇప్పుడు సీజనల్ పికిల్, మ్యాంగో తొక్కు, గోంగూర, లెమన్, దబ్బకాయ, పండుమిర్చి, అల్లం పచ్చడి, ఇలా మ్యాంగో, ఆవకాయ, ఉసిరికాయ, నల్ల పచ్చడి. ఉసిరికాయ నల్ల పచ్చడి వచ్చి ఆయుర్వేదిక్ మెడిసిన్. ఇప్పుడు రైనీ సీజన్ ఎక్కువగా వైరల్ ఫీవర్స్ ఇవి ఉంటాయి. అటువంటిప్పుడు కొంచెం వేడివేడి రైస్లో కానీ, రోటీ, దోశ అట్లా వేట్లో అయినా సరే వేసుకు తింటే హెల్త్కి కూడా చాలా బాగుంటుంది. మన దగ్గర కారప్పొడి ఉంటాయండి. ములగాకు కారప్పొడి,
కాకరకాయ కారం, కరివేపాకు కారప్పొడి, ఇలా కారప్పొడి ఉంటాయి. గుమ్మడి వడియాలు, మజ్జిగ మిరపకాయలు, బియ్య పిండి వడియాలు, ఇలా వడియాల్లో చాలా రకాల 8 ఐటమ్స్ వరకు ఉంటాయి. నాన్ వెజ్ పికిల్స్ ఉన్నాయండి. చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, క్రాబ్, నాటుకోడి ఇట్లా ఉంటుంది. 4 months ఉంటుందండి. వాటిలో కూడా ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ, కలర్స్ కానీ, ఫ్లేవర్స్ కానీ ఏమీ ఉండవు. మాది వచ్చి ఆన్లైన్ సర్వీస్ అండి. మాకు వచ్చి కొరియర్ ఉంటుంది. ఎనీ ప్లేస్ ఎనీవేర్ డెలివరీ అవైలబుల్ ఉంటుంది. మా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 7013917007. మాది వచ్చి 21pickles.com వెబ్సైట్ ఉందండి. మీరు ఆర్డర్ చేయొచ్చు, కాంటాక్ట్ చేయొచ్చు. ఇక్కడ మీ దగ్గర ఏమేమి వెరైటీస్ ఉన్నాయి మీ స్టాల్లో? టోటల్గా 140 వెరైటీస్ ఉంటాయి సార్ మొత్తము. మన దగ్గర రాస్బెర్రీ ఉంది, వెనిలా ఉంది, ఇలైచీ ఉంది, ఇంకా చాలాగా కొత్తగా తునికి వచ్చేసింది, ఇంకా వెల్వెట్ యాపిల్ ఉంది, మియాజాకి మ్యాంగో ఉంది, కొత్తగా కోకో ప్లమ్ కూడా వచ్చింది. అట్లా చాలా వెరైటీస్ ఉన్నాయి. మనం భూమిలో వేసుకోవచ్చు, పాట్లో కూడా వేసుకోవచ్చు. అన్ని గ్రాఫ్టింగ్. ఇవన్నీ ఎక్కడి నుంచి మీరు డెవలప్ చేసుకున్న, ఇక్కడ స్వతహాగా మీరే సీడ్స్ తయారు చేసారా లేదంటే వేరే ప్రాంతాల నుంచి తీసుకొచ్చినాయి? ఇవన్నీ 60% మన సార్ గ్రాఫ్టింగ్ చేస్తారు దగ్గరుండి, 40% నుంచి బయట నుంచి వస్తాయి మనకి. మీ ఇక్కడ రెగ్యులర్ గా ప్రతి ఇయర్ ఈ ఎగ్జిబిషన్ లో మీరు పార్టిసిపేట్ చేస్తారా? ప్రతి ఇయర్ ఎగ్జిబిషన్ లో పార్టిసిపేట్ చేస్తాం. సంవత్సరానికి 2 times, ఒకసారి జనవరిలో ఉంటుంది, ఒకటి ఇప్పుడు. మీరు ఇక్కడ ఎగ్జిబిషన్ లో పెట్టినటువంటి మొక్కలకు పబ్లిక్ నుంచి ఎట్లా రెస్పాన్స్ వస్తుంది? ఎవ్రీ ఇయర్ పెడతా ఉంటారు కదా. పోయినసారి తీసుకెళ్ళిన వాళ్ళు నెక్స్ట్ సార్ వచ్చి పక్కా చెప్తారు, మాకు ఫ్రూట్స్ వచ్చినాయి, మేము చాలా బాగున్నాయి అని చెప్పి మళ్ళీ తీసుకెళ్తారు. మా దగ్గర రిపీటెడ్ కస్టమర్స్ ఎక్కువ మంది ఉంటారు. మీరు పెట్టిన దాంట్లో స్పెషల్ గా కొన్ని మొక్కలు ఉంటాయి, అట్లాంటివి మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఇలాయచీ చెప్పాను కదా ఇందాక, రాస్బెర్రీ, వెనిలా, మియాజాకి, జాపనీస్ గోవా, ఇంకా వెల్వెట్ యాపిల్, ఇలా చాలా ఉన్నాయి. ఇంకా బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ, చెర్రీస్, స్వీట్ స్టార్ ఫ్రూట్, ఇంకా చాలా ఫ్రూట్స్ ఉన్నాయి. ఒకసారి మనం అంతా చూసుకోవాలంటే ఇట్లా వెళ్ళి చూడవచ్చు లైన్గా. मैडम आप किधर से आया? हम लोग सिलीगुड़ी वेस्ट बंगाल और कालिम्पोंग दार्जिलिंग से आए हैं। कितने वेराइटीज है आपके पास ये प्लांट्स का? यहाँ पे 100 वेराइटीज तो है, ज्यादा भी है। 100 वेराइटीज है ना आपके पास? इसमें स्पेशल प्लांट कौन सा है आपके पास? अभी तो स्पेशल अभी ये होया लाए हैं हैंगिंग, ये बैंकॉक का है। अभी होया ये नया वेराइटी है, इसमें इसका लीफ स्क्वायर होता है। और दूसरा बहुत है हमारे पास, ये है राइस प्लांट बोलते हैं इसको। इसका स्मेल ना राइस का जैसा, ऐसे करके करने से इसको रेड पेपर मिया भी बोलते हैं। और यहाँ पर ये सब है, मॉन्स्टेरा है, ग्रीन में है, वेरिकेटेड में है, और एक वो मैरंटा का नया वैरायटी है, वो येलो और ग्रीन लीफ देख रहे हैं ना, वो सब है। पिंक लेडी है यहाँ पे, पिंक लेडी, बहुत वैरायटी है। ग्रीन लीफ का है ना, उसका स्पेशलिटी क्या है? वो रेड का है, ऑरेंज का है? ये ग्रीन जो ये इंडोर प्लांट है, टोटली इंडोर प्लांट है। और इसको इंडोर में अच्छा लगता है, क्योंकि आजकल तो सब घर के अंदर प्लांट रखने में सब वो करते हैं ना, इंटरेस्ट दिखा रहा है ना, तो सब इंडोर प्लांट है ये सब। ఇక్కడ మేళాకు వచ్చినటువంటి కొంతమంది విజిటర్స్ ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉన్నాయి ఇక్కడ మేళాలో ఉన్నటువంటి మొక్కలు అనే విషయాన్ని. మేడం చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది మేళా? చాలా బాగుందండి. అన్ని రకాల మొక్కలు ఇక్కడ ఒకటే చోట దొరకడం మాకు కూడా చాలా ఈజీగా ఉంది కొనుక్కోవడానికి. అన్నీ చూసి ఒకసారి కొనుక్కోవడానికి ఈజీగా ఉంది. అండ్ రీజనబుల్గా ఉన్నాయి ప్రైజెస్ కూడా. బయట విడిగా స్టాల్స్లో ఎక్కువ పెడుతున్నారు, కంపారిటివ్లీ ఇక్కడ రీజనబుల్గా ఉన్నాయి. మీరు ఈ మొక్క తీసుకున్నారు కదా, ఇది ఎంత పడింది? ఇది ఏం మొక్క ఇది? ఇది చామంతులు అండ్ 250 పడింది. సో ఆల్ సీజన్ అనేసి చెప్పారు, తీసుకున్నాను. ఇంకా వేరే కూడా కొన్ని తీసుకున్నాను, చాలా బాగున్నాయండి. ఇట్లా మీరు టెర్రస్ గార్డెనింగ్ ఏమైనా చేస్తారా లేదంటే మామూలుగా పూజ కోసం ఇట్లా మొక్కలు పెంచుకుంటారా ఇంట్లో? టెర్రస్ గార్డెన్ ఏం లేదండి, నార్మల్గా బాల్కనీలో అట్లా పెట్టుకోవడానికే తీసుకున్నాను. చూసాం కదా, ఇక్కడ నర్సరీ మేళాలలో అయితే అన్ని రకాల రాష్ట్రాలకు సంబంధించినటువంటి మొక్కలు ఇక్కడ ఎగ్జిబిషన్లో ఉంచారు. దాంతోపాటు వ్యవసాయానికి సంబంధించినటువంటి సీడ్స్ ఏవైతే ఉంటాయో సీడ్స్ను కూడా, వాటితో పాటు ఆహార పదార్థాలను కూడా ఈ ఎగ్జిబిషన్లో ప్రదర్శనకైతే ఉంచారు. అయితే ఎవరైతే ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో దాదాపు ఇది 5 రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ అనేటటువంటిది కొనసాగుతూ ఉంటుంది. ఆసక్తి ఉన్న వాళ్ళు ఈ ఎగ్జిబిషన్ను విజిట్ చేసినట్లయితే వాళ్ళకు నచ్చినటువంటి మొక్కలను కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. కెమెరామెన్ అశోక్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్.